సో ఫ్రెండ్స్, ఇంకా బండి అయితే స్టార్ట్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసరికి బయలుదేరాలి. షూ ఎక్కి బయలుదేరడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న హెడ్ లైట్స్ అనమాట. ఇవి వచ్చేసరికి ఏంటంటే మా సార్ దగ్గర ఇంకో కార్ అయితే ఉంది, రెడ్ కలర్ కారు. దానికి సంబంధించిన హెడ్ లైట్స్ అంట. సో అవి వచ్చేసరికి రీపెయింటింగ్ అయితే చేపిస్తున్నాడు మా సారు. అంటే ఇవి బాగుంటాయా లేదంటే ముందుండేటివే బాగుంటాయని చూపించడానికి జస్ట్ అయితే తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి మీకు ఆ కార్ ఎలా ఉంటుందని చూపిస్తాను. వెళ్దాం గైస్ ఇప్పుడు. ఇక్కడ ఈ కార్కి కనిపిస్తున్న రెడ్ కలర్ ప్లేంట్ వచ్చేసరికి చాలా పాతదంట. ఎప్పుడుదంటే కారు కొన్నప్పుడు ముందు టర్నింగ్స్ అంట. సో అందుకని చెప్పి చాలా ఓల్డ్ అయిపోయింది, అలాగే ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పుకొని మా సార్ వచ్చేసరికి కొత్తది రీపెయింటింగ్ అయితే చేపిస్తున్నాడు. ఏ కలర్ ఇస్తాడో తెలియదు. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా హెడ్ లైట్స్ తీసుకొచ్చి ఇంకా ఇంట్లో అయితే పెట్టేసి ఈ హెడ్ లైట్స్కి సంబంధించిన ఫొటోస్ వచ్చేసరికి మా సార్కి అయితే సెండ్ చేశాను. సరే అని చెప్పి ఇంకా అక్కడైతే పెట్టి నేను పడుకుంటున్నా, మళ్ళీ తీసుకురా పైకి అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా అవన్నీ పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా పైన చిలకలు ఉన్నాయి. అవి నిన్న మా మేడం ఏం చేసిందంటే ఇంటికి వచ్చి చూసి నేను ఏం క్లీన్ చేయడం లేదంట చిలకల్ని. అంటే మార్నింగ్ పూట ఏం క్లీన్ చేయడం లేదు, దానికి ఫుడ్ ఇవ్వడం లేదు, వాటర్ ఇవ్వడం లేదని చెప్పి మా సార్కి అయితే కంప్లైంట్ చేసింది. మా సార్ ఒకటే విషయం చెప్పినాడు, నువ్వు ఏం చేసావు నాకు అవసరం లేదు. మా మామ వచ్చేసరికి నాకు ఇటువంటి అన్నీ ఏం చెప్పకూడదు అనమాట. నువ్వు ఖచ్చితంగా క్లీన్ అయితే చేసేయి, నాకు నీ పైన నమ్మకం అయితే ఉంది అని చెప్పినాడు. ఇంకా ఆ నమ్మకం పోకూడదని చెప్పి నిజంగా ఈరోజు మార్నింగ్ పనికి వెళ్ళేసి వచ్చి ఎప్పుడు చెప్పినాడంటే మార్నింగ్ 7 o'clockకి ఫోన్ చేసేది చెప్పినాడు. మార్నింగ్ నువ్వు 9 కల్లా అక్కడ షూఎక్లో అయితే ఉండాలని చెప్పి నేను 9 o'clockకి షూఎక్లో అయితే ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 10 అయితే అయింది. 10కి వచ్చేసినా కూడా నేను మళ్ళీ ఇదంతా అయితే క్లీన్ చేశాను, చిలకలకి అంతా మొత్తం క్లీన్ చేసేసాను. దానికి సంబంధించిన వీడియో కూడా నేనైతే మా సార్కి సెండ్ చేశాను, మొత్తం క్లీన్ అయితే చేశానని చెప్పి. ఇంకా దాని తర్వాత మొత్తం వాళ్ళంతా ఒక రకంగా అయితే అయిపోయింది. ఎండకి వెళ్ళొచ్చి మొత్తం క్లీన్ చేసి ఎండకి. సో అందుకని చెప్పి ఇప్పుడు స్నానానికి అయితే వెళ్తున్నాను. స్నానం చేసిన తర్వాత మళ్ళీ అయితే నమాజ్కి అయితే వెళ్ళాలి. సో ఆ టైంలో అయితే మీకైతే కలుస్తాను నేను. ఓకేనా గాయస్? హలో గాయస్, ఇప్పుడే అయితే ఉజు అయితే చేసుకొని నమాజ్ మసీద్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎవ్వరు లేరనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మేమే అయితే వచ్చాము. నిజంగా ఆశ్చర్యం అయితే వేస్తుంది. చూడండి ఒకసారి మీరే చూడండి, ఇక్కడ ఎవ్వరు లేరు. ఫస్ట్ మేమే అనమాట. ఇంకొంతమంది అయితే వచ్చారు. సో ఇక్కడ తలాబాద్ కార్లు కనిపిస్తున్నాయి కదా, సో అక్కడైతే లోపలైతే కూర్చొని ఉన్నారు. అంతకు మించి ఇంకా ఎవరైతే లేరు. సో ఫస్ట్ రావడం వచ్చేసరికి మేమే అనమాట. మా బ్యాచ్ వచ్చింది, ఇంకా ఇద్దరైతే వచ్చారు మా బ్యాచ్లో. సో చూద్దాం ఇంకా ఎంతమంది వస్తారో. అదో ఇద్దరిని కూడా వచ్చేసాడు మా బ్యాచ్లో, 4వ వ్యక్తి. ఇంకా 2-3 రావాల్సిన వాళ్ళు అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ వస్తే ఇంకా మా బ్యాచ్ అయితే నిండిపోతుంది. మొత్తం వచ్చేసరికి 7 నుంచి 8 మంది అయితే కూర్చుంటాము ఒక ప్లేట్లో. సో ఈరోజు ఎంతమంది వస్తారో అనేది ఐడియా లేదు, ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా. ఈరోజు సాటర్డే, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఎస్టర్డే ఫ్రైడే కాబట్టి చాలామంది తక్కువ అయితే వచ్చారు. చాలామంది హాలిడేస్కి అయితే వెళ్ళిపోయారు. సో మేము కూర్చున్న ప్లేస్ వచ్చేసరికి ఇదే అనమాట. నేనేమంటే మధ్యాహ్నం స్నానం చేసి ఇంకా నమాజ్ ఉంది కదా అని చెప్పి జోహర్ నమాజ్కి అయితే వచ్చాను. అది చదువుకొని ఇంకా ఇంటికి వెళ్ళి కొద్దిసేపు అలా నిద్ర వస్తుంటే, ఎందుకంటే మార్నింగ్ లేసాను కాబట్టి 3 గంటలకి నిద్ర ఎక్కువ వస్తూ ఉంటే ఇంకా అలా ఒక కన్ను అయితే వేసాను. ఇంకంతే నిద్రపోతే అప్పుడు 1:30కి నిద్రపోతే 4:30కి నిద్ర లేసాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు నైట్ చూసుకుంటే ఎప్పుడు నిద్ర లేస్తానో కూడా అయితే తెలియదు నాకు. మా 2 ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. ఇంకా ఇతని పేరు వచ్చేసరికి ముజాహిద్, ఇంకా అతని పేరు వచ్చేసరికి షబీర్. రీసెంట్గా అయితే వచ్చారు బయాన్లోకి కొత్తగా. అంతకుముందు ఇస్బిలియాలో ఇది చేశారు ఇతను. మీరు ఎక్కడ చేశారు? ఇండియాలో చేసినాం. ఇండియా, చెన్నై అతనికి ఫేవరెట్ ప్లేసు. ఇంకా ఒక అతను రావాల్సి ఉంది, మెయిన్ అతను మా బ్యాచ్లోనే మెయిన్ క్యారెక్టర్ అనమాట ఒకరు. మా కామెడీ గారు ఎక్కువ చేస్తారు. అతను చూద్దాం ఏ టైంలో వస్తారో, ఎంతమంది వస్తారో ఈరోజు. ఫక్రుద్దీన్ బాబా ఆయన పేరు. ముద్దు పేరు మేము పెట్టుకున్నాం. గాలి అయితే నిజంగా మామూలుగా లేదు. నిజంగా ఈరోజు ఈయన వస్తున్నాడు 3 రోజుల నుంచి, చలి అని చెప్తున్నాడు కానీ ఒక్కరోజు కూడా స్వెటర్ అయితే వేసుకోలేదు ఇతను. చూడండి ఇది పరిస్థితి. వెయిట్ చేద్దాం మా ఫ్రెండ్స్ కోసం. ఇంకా
సో గైస్ ఇతను వచ్చేసరికి ఫక్రుద్దీన్ బాబా, అతని పేరు ముజాహిద్, ఇతని పేరు ముదాసిర్, ఇతను వచ్చేసరికి షబ్బీర్, ఇతను వచ్చేసరికి సద్దాం హుసేన్ ఖాజా హుసేన్. तुम्हारा नाम क्या नाम भाई? ఆఫ్రిదీన్. ఇంకా ఒక పర్సన్ అయితే రావాలి, ఫైరోజ్ అని. ఎక్కడికి పోయినాడు బ్రో ఫైరోజ్? జ్యూసులు తాగడానికి అయితే పోయినాడు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం, వచ్చిన తర్వాత పరిచయం అయితే చేపిస్తాను ఎంతో. సో గైస్ అతనే అనమాట ఫైరోజ్ వచ్చేసరికి. ఇంకా అతనైతే నాయబ్ రసూలు. సో ఇంకా వచ్చేసరి ఇంకా అందరం మా బ్యాచ్ వచ్చేసరికి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 మంది అయితే ఉన్నాం మొత్తం. మధ్యలో ఒక ప్లేట్ వస్తుంది, ఇంకా 9 మంది కూర్చొని తింటాం. మామూలుగా అయితే ఒక ప్లేట్లో 6 తినాలి. సో మేమైతే 9 మంది అయితే కూర్చొని తింటాం. ఇంకా వచ్చే వాళ్ళు అయితే ఇంకొకరు 2 అయితే వస్తారు. సో చూద్దాం ఇప్పుడు. మేమైతే ఫితూర్ చేస్తున్న టైంలో వచ్చేసరికి ఫుల్ సైరన్లు అయితే మోగినాయి కువైట్లో. మాకైతే అస్సలే తెలీదు అవి అసలు ఎందుకు మోగుతున్నాయో కూడా. తర్వాత వేరే వాళ్ళని అడిగితే ఏదో ఎయిర్పోర్ట్ లో బాంబు పడింది, ఇజ్రాయెల్ కి ఇరాన్ కి సంబంధించింది, ఏదో వార్ జరుగుతుంది అని చెప్పారు. ఇంకా ఆ దెబ్బతో కువైట్ మొత్తం వచ్చేసరికి తరాబీ నమాజ్లు కూడా అయితే క్యాన్సిల్ చేసేసారు. చాలా మంది కువైటీలు అయితే ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేదు అసలు. ఇప్పుడు ఓన్లీ వచ్చేసరికి ఇషా నమాజ్ కి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా అందరూ నమాజ్ కి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే టైం అయితే అయిపోయింది ఇషాకి సంబంధించిన ఫరద్ నమాజ్ వచ్చేసరికి. దాని తర్వాత మళ్ళీ అయితే కలుద్దాం. గైస్ మీకు లిటరల్లీ చెప్పాలంటే ఇప్పుడు మా సారు నా కండిషన్ చూస్తే పైన నిజంగా చాలా భయపడుతున్నాడు, ఎందుకో ఏమో తెలియడం లేదు. యాక్చువల్లీ ఏమైందంటే మా సార్ ఫోన్ చేసి పైకి అయితే పిలిచాడు, సరే అని చెప్పి వెళ్ళాను. ఫస్ట్ నువ్వు వెళ్ళి గ్యాస్లు అసలు ఎన్ని ఉన్నాయి చెక్ చేయి, దాని తర్వాత వచ్చేసరికి ఇంట్లో ఏమైనా తక్కువ ఉన్నాయేమో చెక్ చేయి, అలాగే పక్షులకి ఫుడ్ ఏమైనా ఉందా లేదా అనేది మొత్తం అయితే చెక్ చేయించినాడు ఈరోజు వచ్చేసరికి. ఎందుకంటే తినాల్సిన ఫుడ్ కూడా అయితే లేదనమాట ఇంట్లో వచ్చేసరికి. అందుకని చెప్పి రేపు మార్నింగ్ వచ్చేసరికి షువేకి వెళ్ళాలి, జమియాకి వెళ్ళాలి, ఇంకా దాని తర్వాత గ్యాస్ల దగ్గరికి వెళ్ళాలి. నిజంగా రేపు పొద్దున ఎక్కువ పని అయితే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసిన కాడికి. ఎందుకంటే ఇప్పుడు వార్ అయితే ఏదో సంథింగ్ జరుగుతుంది, అదేదో పడింది ఎయిర్పోర్ట్లో, దానివల్ల అయితే మొత్తం రచ్చ అయిపోయింది కువైట్లో. సో చూద్దాం అసలు రేపు ఏం జరుగుతుందో. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి ఇంతవరకు అయితే చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై గాయ్స్.